నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బిఎన్ రావు అన్నారు. హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న 3 రంగాల్లో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సేవల రంగంపై బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి విద్య, వైద్య రంగాలపై శ్రద్ధ చూపితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో తనవంతుగా కృషి చేస్తారని వివరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నిరుద్యోగులు పట్టభద్రులు గెలిపించాలని కోరారు. మన విద్యా విధానంలో కూడా లోపం ఉంది. విద్యార్థులకు చెప్పే చదువు అంటే వాళ్ళకి ఇచ్చే శిక్షణ కానీ వాళ్ళకి చెప్పే చదువు ఒక తీరు ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం కానీ విషయ పరిజ్ఞానం కానీ ఒకటి ఉంటుంది. ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ కానీ వాళ్ళ ఉద్యోగాలకు అవసరమైన బాధ్యత సంబంధించిన సరైన శిక్షణ కొరబడింది. సమన్వయం లేదు. చదువుకున్న సిలబస్ కి ఉద్యోగాలకు అవసరమైన బాధ్యతకి ఉద్యోగాలకు అవసరమైన బాధ్యత సాంకేతిక పరిజ్ఞానము లోపం. ఈ 3-4 కారణాలు ప్రధాన కారణాలు మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకి ఈ 3-4 ప్రధానమైన కారణాలు. వీటిని అధిగమించాలి. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పరిమిత ఉద్యోగాల కల్పన సృష్టి. ఏ రంగాలైతే అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము విద్య, వైద్యం, మౌలిక వసతులు,